హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఏపీలో ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇవ్వాలంటే అదేమన్నా నేరమా? ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి గారిని కలవకూడదా? ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వాలంటేనే వాళ్ళని హౌస్ అరెస్టులు చేస్తారా? వాళ్ళని నిర్బంధిస్తారా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యానికి కూటమి ప్రభుత్వం సంకెళ్ళు వేస్తుంది. తమను కలవడానికి వచ్చి ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇవ్వాలంటేనే ఈరోజు నాయకులను మన దరి చేరనివ్వలేదంటే మన ప్రభుత్వం విఫలమయ్యిందా? మన ప్రభుత్వ పనితీరు బాగలేదా? మీ ప్రభుత్వ పనితీరు బాగుంటే మరెందుకు మీరు ప్రతిపక్ష నాయకులను వినతి పత్రం ఇవ్వడానికి వస్తే హౌస్ అరెస్టులు చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి తిరుపతి పర్యటనలో భాగంగా వాళ్ళ మనవడు బర్త్డే సందర్భంగా ఆయన తిరుపతికి వస్తుంటే ఎయిర్పోర్ట్లో ఆయన్ను కలిసి ప్రజా సమస్యలపై ఆయనకు వినతి పత్రం ఇవ్వాలని తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బోమన అభినయ్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలనుకుంటే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళని ఇళ్లలో నిర్బంధించడం జరిగింది. పోలీసులు అభినయ్ రెడ్డి గారిని అడ్డుకోవటం జరిగింది. ప్రతి కార్యకర్తను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ఇళ్లలో నిర్బంధించారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడి పరిపాలన? మాకైతే అసలు అర్థం కావట్లేదు. ప్రతిపక్ష నాయకులు అయినంత మాత్రాన, వైసీపీ నాయకులు అయినంత మాత్రాన ప్రజా సమస్యలపై వినతి పత్రం ముఖ్యమంత్రిని గారిని కలిసి ఇవ్వకూడదు అనటం అది తప్పు కదా? ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బోమన అభినయ్ రెడ్డి గారిని నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలవనీయకుండా నిన్న రాత్రి అరెస్ట్ చేయటం ఇది ప్రజాస్వామ్యానికి అగాధం లాంటిది, ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు వేయటం లాంటిది. ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం మరియు పోలీసులు చేసిన తప్పిదంగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి గారిని ఎవరైనా కలవచ్చు, ప్రజా సమస్యల గురించి వినతి పత్రం అందించవచ్చు. ఇది కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి, ఆహ్వానించాలి. ప్రజా సమస్యలపై మీరు ఎప్పుడైనా నన్ను కలవండి, నాకు అభ్యంతరం లేదు, మీ సమస్యలను నేను పరిష్కరిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించాలి. కానీ ఆ పని చేయకుండా తిరుపతి పర్యటనలో తమను కలవడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అడ్డుకోవటం, వాళ్ళని ఇళ్లలో నిర్బంధించటం ఇది ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు వేసినట్లుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అని ఈ వీడియో ద్వారా ఏపీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.